హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నామండి. ఆహ్, ఈరోజండి నేను గిన్నెలు తోముతూ మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎంతమందికి గిన్నెలు తోమడం అంటే ఇష్టం ఉంటుంది చెప్పండి? చాలా మందికి ఇష్టం ఉండదనమాట. ఎందుకంటే గిన్నెలు తోమడం అంటేనే చాలా విసుగులాగా ఫీల్ అయితారు. అందులో చాలామంది మేము చెప్తాం ఫాస్ట్‌గా కడిగేస్తాం, చాలా ఫాస్ట్‌గా తోమేస్తాం, చేసేస్తాం అంటారు కానీ నేనైతే చేయలేనండి. నేను గిన్నెలు తోమాలంటే గంటలు గంటలు టైం తీసుకుంటాను గిన్నెలు కడగనీకి. ఎందుకంటే వాటర్ లేవిక్కడ. నల్ల కలెక్షన్ అనేది మనకి లేదనమాట. మనం బయట నుంచి తెచ్చుకోవాలి వాటరు. అంటే సంప్‌లోకి నల్ల వస్తుందండి. మంజీరా వాటర్ వస్తుంది. కానీ ఆ నీళ్లు లోపలికి మనం మోసుకొచ్చుకొని సింక్ దగ్గర కొద్ది కొద్దిగా వాటర్ పెట్టుకొని కడగాలనమాట. ఆ గిన్నె కొంచెం వాటరే పడుతుంది. ఈ గిన్నెలోకి తీసుకొని నేను కడుగుతుంటాను. అయిపోయినాక మళ్ళీ తెచ్చుకుంటాననమాట. కానీ చాలామందికి నల్ల ఉంటుంది. నల్ల ఉన్నప్పుడు ఫాస్ట్‌గా కడిగేస్తారు. నేననుకుంటాను ఈళ్ళింత బాగా చక్కగా గబగబా చేసేస్తున్నారు. నేనేంటి చేయలేకపోతున్నాను. నాకెందుకు అవ్వట్లేదంటే, నాకు ఫస్ట్ గిన్నెలు తోమడమే ఇష్టం ఉండదనమాట. ఆ గిన్నెలు తోమడం ఇష్టం లేక బద్ధకిచ్చి లేట్ చేసి మళ్ళీ వంట చేస్తానండి. అన్ని పనులు చేస్తా గానీ, ఆ గిన్నెలంటేనే నాకు ఇష్టం ఉండదనమాట తోమడం. అయినా నాకు తప్పదు. నేనే చేయాలి. నేనే కడగాలి. అందుకోసం ఏం చేస్తాను, ఓపిక లేకపోయినా, గిన్నెలు తోమడం ఇష్టం లేకపోయినా కూడా లేసి ఎళ్తూ ఉంటా. ఫస్ట్ అయితే గిన్నెలు కడిగేయాలి. ఆహ్, మళ్ళా నేను చేసే పనులు, రోజు నేను చేసే పనులు అంటే అనుకుంటారు ఇంట్లో ఉండి ఖాళీగుందంటారు. ఖాళీగా ఏముండమండి. ఉదయం నుంచి మొదలుపెడితే రాత్రి పడుకునే వరకు కూడా పని ఉంటానే ఉంటది. ఏదో ఒక పని చేస్తూనే ఉండాల. ఎవ్వరండి ఇంట్లో ఉన్నోళ్ళు ఖాళీగుంటారు. వాళ్ళకేందిలే ఖాళీగుంటారంటారు గానీ, ఇంట్లో ఉన్నోళ్ళు ఖాళీగా ఉండరండి. బయటికెళ్ళినోళ్ళకి ఒక పని ఉంటే, ఇంట్లో ఉండోళ్ళకి 100 పనులుంటాయి. ముందు అవి చేయలేక మస్తు కష్టమైతది. వీళ్ళు వర్క్‌కెళ్ళినోళ్ళకి హ్యాపీ అండి. నలుగురితో కబుర్లు చెప్పుకుంటా, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకొని ఒక పని మీదే ఇంటికొచ్చేస్తారు. మనం లేచిన కానించి వాకిలి ఊడిచి, కల్లాపులు కొట్టి, ముగ్గు వేసి, ఇల్లులు తుడిసి, అలాగే వంట చేసి, బాక్సులు కట్టి, పిల్లలకి తినిపించి, ఆ గిన్నెలు తోమి, బట్టలు ఉతికి, మళ్ళీ ఉతికిన బట్టలు ఆరేసి, ఆ బట్టలు తీసి మడత పెట్టి, ఇంట్లో కుక్కలున్నాయనుకో మస్తు చాకిరీ. ఇంకా ఎక్కువ పని. కుక్కలు పెంచినామంటే మస్తు పని. మనకైతే కుక్కలు 2 ఉన్నాయి. మస్తు పనండి. కుక్కలుంటే ఎంత పని ఉంటుందో బాగా తెలిసుండొచ్చు కుక్కలున్నోళ్ళకి. నాకైతే మస్తు పనైతది. అది మళ్ళీ అక్కడ క్లీన్ చేయాలి కుక్కల దగ్గర. మస్తు పనండి. పనంటే పని. తర్వాత మళ్ళీ ఈ నేను భోంచేయబోయేటప్పటికి ఎంత 11:30 అవుతుందండి టైము. 11:30కి నేను టిఫిన్ తింటాను. అంటే అందరూ అనుకుంటారు పొద్దున్నే అంటే 7:30కైతే కాఫీ తాగుతానండి. కాఫీ తాగిన తర్వాత ఇంక చేసే పనులన్నీ ఉంటాయి కదా! అవన్నీ చేసిన తర్వాత కాసేపయితే నేను కూర్చుంటాను. అంటే వెంటనే చేయలేను. ఎందుకంటే నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందనమాట. థైరాయిడ్ వల్ల కొంచెం వర్క్ చేస్తే నాకు నీరసంలాగా అనిపించేస్తది. ఆ నీరసం వల్ల కొంచెం కూర్చుని మళ్ళీ లెగిసి చేస్తా ఉంటాను. అలాగా ఇంటి పనులన్నీ నేనే చేస్తానండి. పిల్లలంటే పెద్దోళ్ళు అయ్యారు కానీ కాలేజ్‌కెళ్తారు. ఆడపిల్లలు లేరు. ఆడపిల్లలుంటే మస్తు హెల్ప్ చేస్తారు అమ్మకనుకుంటారు కానీ వాళ్ళేం చెయ్యరు. వాళ్ళకి మనం ఎదురు చేయాలా? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆడపిల్లలు బాగా చేస్తారు. ఆడపిల్లుంటే బాగుండనుకుంటాము. కానీ ఆడపిల్లలున్నా కూడా కొంతమంది చేస్తారేమో, అందరు కాదు. కొంత అప్పుడు అమ్మాయిలు చదువుకోవడానికే టైం సరిపోతుంది. వాళ్ళకి పాపం కాలేజ్‌కెళ్ళొచ్చి ఇంట్లో పనులు చేయాలంటే టైం కుదరదు. వాళ్ళు టైం తీయలేరు కూడా. మనమే ఇంకా ఆళ్ళకి అన్నం కలిపి నోట్లో పెట్టి, వాళ్ళకి కావాల్సినయి అందిస్తూ, ఇంకా మస్తు 100 పనులు కాదు 1000 పనులని చెప్పుకోవాలి మనం. ఎట్లా అయిపోతది మస్తు. మీలో ఎంతమంది చేస్తున్నారు ఇలాంటి పనులు ఒకసారి చెప్పండి? నేనేం జేయాలి ఇంకా అంటే, నేను 2 పూటల కూర చేస్తాననమాట. ఉదయం చేస్తాను, మళ్ళీ రాత్రికి కూడా చేస్తాను. అంటే 2 సార్లు వంట చేస్తాను. ఉదయం, సాయంత్రం. దానివల్ల ఏమవుతుంది ఎప్పుడైనా హెల్త్ బాగాలేక గిన్నెలు తోమలేకపోయామనుకో, మస్తు జమైతాయి. ఆ రోజు ఉదయం గిన్నెలు, మళ్ళీ మధ్యాహ్నం గిన్నెలు, సాయంకాలం గిన్నెలు అంటే మళ్ళీ కూరలు చేస్తాం కదా! కూరలు చేసినప్పుడు గిన్నెలు వాడతాం కదా! అవి కూడా మస్తు పడతాయనమాట. ఇవన్నీ కడిగేటప్పటికి సగం ఓపికంతా అక్కడే పోతది. అందరూ 10 నిమిషాల్లో, 20 నిమిషాల్లో కడిగేస్తే మనం మాత్రం గంటలు గంటలు గిన్నెల దగ్గర సరిపోతది టైం అంతా.
నాకేంటంటే గిన్నెలు తోమడం అంటే ఇష్టం ఉండదు. అది కాక ఫాస్ట్‌గా తోమలేనండి నేను. చాలా నిదానంగానే తోముతాను. ఈరోజు కొద్దిగా ఉన్నాయి కాబట్టి వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమంది గిన్నెలు ఇష్టంగా తోముతారో కామెంట్ చేయండి. ఇంకా లేడీస్ బట్టలు వాషింగ్ మిషన్‌లో ఏస్తాం. అది మురికిపోదు. ఆ కాలర్ మీద మురికిపోదు. గా బట్టలు చూస్తే పిల్లల్ని ఏమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారు, ఈళ్ళేమనుకుంటారన్న మళ్ళా బట్టలు నానబెట్టి, ఆ సబ్బు పెట్టి, ఆ కాలర్‌ని బాగా నలిపి, ఆ చేతులతోటి ఉతికి, అది జాడిచ్చి ఆరేసేటప్పటికి అప్పుడు ఉన్న ఓపికంతా మొత్తం పోతది. అంటే షర్టుల వరకైనా నీట్‌గా కనపడాలని చెప్పేసి ఈ తల్లుల ఆరాటం అనమాట. ఆరాటంతో పోరాటం చేస్తామనమాట బట్టల మీద. మస్తు పోరాటం చేసి ఆ బట్టలు తెల్లగా తీసుకురావాలి. పువ్వులు మాదిరి కనపడాలని చెప్పేసి మనం గిట్లనే కష్టపడి చేస్తాము. పిల్లలు ఆ బట్టలేసుకొని మాపి మళ్ళీ తెస్తే అబ్బా! నాకైతే మస్తు కోపమొస్తదండి. ఆ పిల్లలేసుకుంటారు వైట్ బట్టలేసుకొని మాపుకొస్తారనమాట. నాకు ఆ బట్టలు చూస్తే మళ్ళీ అయి ఎలా మురికి వదులుతాయిరా బాబు అనిపిస్తది. పిల్లలు అట్లా అంతే. ఇంక పిల్లలు అంతే అండి. మనం సర్దుకోవాల్సి ఉంటుంది. కాకపోతే పిల్లలు కూడా తెలుసుకోవాల్సిందేంటంటే ఆ బట్టలు ఉతకడానికి అమ్మ ఎంత కష్టపడుతుందనేది అర్థం చేసుకోవాలనమాట. ఏవండీ మస్తు చెప్పినా గిన్నెలైతే అయిపోయినాయి. బాయ్ అండి.